హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నుంచి పిలిపొచ్చిందండి. సో మేమైతే ఇంకా రెడీ అయిపోయినాం అనమాట అక్కడికి వెళ్ళడానికి. అంటారు కదా, సో ఆమె దగ్గర నుంచి పిలుపు రాందే ఎవ్వరము వెళ్ళలేము, వెళ్ళినా ఒకవేళ దర్శనం చేసుకోలేము అనుగ్రహం లేకుంటే అని అంటారు కదా. సో మాకైతే వచ్చిందండి ఫైనల్గా. మేమైతే ఇంకా ఎట్లా దర్శనం చేసుకుంటాము, ఎలా తిరిగి వస్తామో అవన్నీ మీకు అప్డేట్స్ చెప్తా అనమాట ఈ వీడియోలో. లాస్ట్ వరకు అయితే చూడండి. మేము 3 months ముందే బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్ అయితే దర్శనం కోసము. సో మేము ఇంకా సాయంత్రం ట్రైన్కి కేరళ ఎక్స్ప్రెస్కి వరంగల్ నుంచి బుక్ చేసుకున్నాము. దర్శనం ఏమో నెక్స్ట్ డే 8 o'clockకి బుక్ చేసుకున్నాం అనమాట నైట్. సో ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోయినాము. వెళ్ళి ఇంకా ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కేసినాము. తర్వాత డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాము. జర్నీలో ఏదైనా తింటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా, అందరం కలిసి ఇట్లా సరదాగా తింటూ ఉంటే ఆ ఆనందమే వేరబ్బా, అసలు చెప్పలేము. లాంగ్ జర్నీ మంచిగా అనిపిస్తుంది కదా. సో అప్పుడప్పుడు ఇట్లా పోతూ ఉండాలి కదా చిల్ అవ్వడానికి. మేమైతే ఈ మధ్య 3 years గ్యాప్ వచ్చిందనమాట తిరుపతికి. దాదాపు వెళ్తూ ఉంటాము ఇయర్లీ 1.5 yearకి అట్లా. ఈసారి అయితే చాలా గ్యాప్ వచ్చిందని ఇంకా బయలుదేరి వెళ్ళిపోయినాము. రైల్వే స్టేషన్లో పొద్దున్నే దిగినాము 5 గంటలకి. అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఒక రూమ్ తీసుకొని స్నానాలు అయితే చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చేసినాము. మెట్లు ఎక్కుకుంటూ పోదామని మొక్కుకున్నాం అనమాట. అక్కడ ఇంకా తాళాలు, మనం పసుపు కుంకుమ పెట్టే గిన్నెలు, పసుపు అన్నీ దొరుకుతున్నాయి అనమాట. ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. మొక్కుకున్న వాళ్ళు అక్కడ తీసుకొని డైరెక్ట్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. శ్రీవారి మెట్ల దగ్గర ఎంట్రన్స్ అనమాట ఇది. అక్కడ లగేజ్ ఇచ్చేసి మేము లగేజ్ అన్నీ లాక్ చేసి ఇచ్చేసినాం అనమాట. ఇచ్చేస్తే అవి మనకు ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తే మనం పైకి వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకోవాలి లగేజ్ని అయితే. ఇంకా మెట్లెక్కే ముందు అక్కడ ఇంకా స్వామివారి పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని స్టార్ట్ చేయాలి కదా నడవడం అయితే. సో అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నాం మెట్ల దగ్గర. ఫస్ట్ చాలా ప్లెజెంట్ అనిపించింది పొద్దుగాలనే. ఇంకా మెట్లు ఎక్కుడు స్టార్ట్ చేసినాము. మెట్ల మధ్యలో అయితే మా వాళ్ళు చూడండి ఇల్లులు కట్టవుతారంట, పెద్ద పెద్ద ఇల్లులు. సో రాళ్ళు అయితే పెడుతున్నారు. ఏమైనా కోరికలు ఉంటే తీరుతాయని ఒక నమ్మకం కదా మనకి. ఇట్లా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి వస్తే కొండ మీద 7 కొండల మీద ఏం కోరుకున్నా జరుగుతుందని మనకు అభిప్రాయం కాబట్టి సో దట్ అదైతే కంప్లీట్ చేసి, అదేందో తెలియదు కానీ మనం మెట్లెక్కేటప్పుడు దానంతా అదే ఎనర్జీ వస్తూనే ఉంటుంది మనకు. ఆ స్వామివారు ఇస్తారనుకుంటా నాకు తెలిసి. ఎంత ఓపిక లేని వాళ్ళైనా సరే ఎక్కుతూనే ఉంటాము. మనసులో అంత ఉత్సాహం ఉంటుంది అనమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా శ్రీవారి మెట్ల దగ్గర నుండే ఎక్కినాం అనమాట. నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది. అలిపిరి కంటే శ్రీవారి మెట్లు ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ మేమైతే ఇక్కడ నుంచే ఎక్కుతాము. మంచిగా అనిపిస్తుంది. తొందరగా వెళ్ళిపోతాం అనమాట. ఒక 1 hour ముందే, 1-2 hours ముందే వెళ్ళిపోతాము. 3 hours టైం అయితే పడుతుంది. లాస్ట్ టైం కూడా మాకు 3 hours పట్టింది. ఈసారి కూడా అంతే పట్టింది దాదాపు. మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసినప్పుడు ఎక్కగలుగుతానా లేదా అని చాలా అంటే చాలా భయం వేసిందండి నాకు. కానీ చిన్న ఎక్కడం అయితే స్టార్ట్ చేసిన. మార్నింగ్ 7:45కి స్టార్ట్ చేసినాం అనమాట మేము ఎక్కడము. చూడాలి ఎన్ని గంటలు పడుతుందో అనుకున్నాం అనమాట. ఇంకా మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. 100 మెట్లకు ఒకసారి అట్లా కూర్చోవడం అనమాట. ఇంకా వశపడతలేదు. పొద్దుగాల కాబట్టి ఏం తినకుండా ఎక్కాలనేసి ఎక్కినాము. ఇంకా మధ్యలో బత్తాయి జ్యూసు, నిమ్మరసం అవి ఉన్నాయి కాబట్టి అవి తాగిన 2 times అయితే తాగిన. నేను ఇంకా తట్టుకోలేకపోయినా అనమాట. ఫైనల్గా అక్కడక్కడ కూర్చునుకుంటూ, కానీ అలసట తప్ప ఎక్కాలనే లోపలైతే ఆతృత బాగుండే నాకు. ఎందుకో ఆ ఫీలింగే వేరబ్బా. తిరుపతికి వెళ్తే ఆ మెట్లు ఎక్కుకుంటూ వెళ్తే అసలు ఆ ఆనందమే వేరు, ఆ సంతృప్తే వేరు అనిపిస్తుంది కదా. ఇంకా చాలామంది అయితే చూడండి మెట్ల మీద అన్ని దీపాలు వెలిగించుకుంటూ బొట్టు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఎంత ఓపిక అనుకున్నా నేనైతే. మధ్యలో బ్రేక్ అనమాట మాకు. ఇట్లా బ్రేక్ తీసుకుంటూ కింద పడి మీద పడి ఫైనల్గా అయితే మెట్లెక్కడం పూర్తయిపోయిందండి నాదైతే. ఫైనల్గా మా పిల్లలు మాకంటే ముందే ఒక 1/2 hour ముందే వెళ్ళిపోయినరు ముందైతే. ఇంకా నేనే చిన్నగా ఎక్కిన అనమాట. లేట్ అయింది. సో దట్ పైకి వెళ్ళగానే చల్లటి గాలి, అసలు అబ్బా ఏదో సాధించిన తృప్తి అనమాట. మెట్లు కంప్లీట్ అవ్వగానే సూపర్ అనిపించింది అబ్బా. ఫీలింగ్ మస్తుండే. ఆ స్వామివారి ఆశీస్సులతో దిగ్విజయంగా కంప్లీట్ చేసినాం అనమాట మేము మెట్లు ఎక్కడము. బాగా అనిపించింది. ఇంకా ఎక్కిన కాసేపు అక్కడ ఒక 10 minutes అట్లా కూర్చొని రెస్ట్ తీసుకున్నాం అక్కడ. తర్వాత ఇంకా మజ్జిగ ఇచ్చిండ్రండి టీటీడీ వాళ్ళు అక్కడ మెట్లెక్కి వచ్చే వాళ్ళందరి కోసము. మెట్ల పక్కనే
మంచిగా మజ్జిగ స్టాల్ అట్లా పెట్టిరనమాట. మజ్జిగ తాగేసి ఇంకా సూపర్ అనిపించింది నాకైతే. చెప్పడం మర్చిపోయా, మాకు ఎన్ని గంటలు పట్టిందంటే 8:15కి స్టార్ట్ చేసినాం కదా ఎక్కడము, 11 గంటలకు అయిపోయింది అనమాట. 3 అవర్స్లో ఎక్కేసినాము. కింద మీద పడైతే ఇంకా అక్కడ లగేజ్ తీసుకొని మా పిల్లలు వెయిట్ చేస్తున్నారనమాట మా కోసము లగేజ్ కౌంటర్ దగ్గర. అక్కడికి వెళ్ళి ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. వకులాదేవిలో వచ్చిందనమాట రూము. ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకొని తర్వాత సాయంత్రం గుండు చేసుకొని ఇంకా దర్శనం అయితే 8 గంటలకు ఉందన్నమాట మాకు. మేము ఇంకా 6 గంటలకు స్టార్ట్ అప్పుడే ఫుల్ వర్షం స్టార్ట్ అయిందండి. మేము రెడీ అయ్యేటప్పుడు కొంచెం తగ్గిందనమాట. వర్షంలోనే ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం. సో స్వామివారిని దర్శించుకునే ముందు మన కాలభైరవ స్వామిని దర్శించుకోవాలి కాబట్టి సో లైన్ కట్టడానికి వెళ్ళినాం అనమాట. అక్కడ మేము ఇంకా 1 అవర్ టైం అయితే పట్టింది దర్శనం కంప్లీట్ అయ్యి మేము బయటకు వచ్చేసరికి అయితే. కోనేరు పక్కనే ఉంటుంది కదా టెంపుల్ అయితే. ఇంకా లైన్లో వెళ్ళి దర్శనం చేసుకొని అయితే ఇంకా బయటకు వచ్చేసినామండి మేము. బయటకు వచ్చిన తర్వాత 300 రూపీస్ టికెట్ అనమాట మాది దర్శనంది. 3 months ముందే బుక్ చేసుకున్నాము. ఆ లైన్ ఎక్కడుందో ఎక్కడి నుంచి వెళ్ళాలో అని ఇంకా పరుగులు కదా తిరుపతికి వెళ్తే. సో ఫైనల్గా అక్కడికి వెళ్ళేసి మాకు ఏమంటారు లైన్లో వెళ్ళి ఫోన్లు అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి లగేజ్ రూమ్లో పెట్టేసి అవన్నీ చేసి దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి 3 hours పైన పట్టిందండి. టైం కావాలి తొందరనే అయిపోయింది అనిపించింది. ఇంకా చాలా టైర్డ్ అయిపోయినామండి. మార్నింగ్ మెట్లు ఎక్కడము ఇంకా ఇప్పుడు దర్శనము ఇదంతా నా మొహం చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సో ఫైనల్గా దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు అక్కడ కూర్చున్నాం టెంపుల్ ముందు. కానీ చాలా రష్ ఉండడంతో అసలు డిస్టర్బెన్స్ అనిపించింది అనమాట నాకు. ఒకప్పుడైతే అక్కడ కూర్చుంటే చాలా ప్లెజెంట్గా చల్ల గాలిలో అసలు ఇంకేం అవసరం లేదు అనిపించేది. ఆ ఫీల్ ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు గుర్తొస్తే అబ్బా తిరుపతికి వెళ్ళొస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. అట్లుంటుంది అనమాట. ఇంకా దర్శనం చేసుకొని లడ్డూలు అయితే తీసుకున్నాము. ప్రసాదం తీసుకొని లైన్ కట్టి అవన్నీ అయ్యేసరికి చాలా టైం పట్టిందండి. ఫైనల్గా తీసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంకా రిటర్న్ వెళ్ళాలి మేము ఈరోజు ఈవినింగ్ కాబట్టి. సో టిఫిన్ తినడానికి వెళ్తున్నాం అనమాట. టిఫిన్ తినేసి ఇంకా ఈసారి ఏంటంటే మేము కొండపైన ఉన్న దర్శనాలు ఏవి చేసుకోలేదండి. ప్లేసెస్ ఉంటాయి కదా ఇట్లా పాప వినాశిని అని కపిల తీర్థం అని అవి ఇవి ఉంటాయి కదా అటు ఇటు పోలే అన్నమాట. ఎవ్రీ టైం వెళ్ళే వాళ్ళము. ఈసారి బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ డేనే రిటర్న్ అనమాట. ఓన్లీ 2 days ట్రిప్ ఇది అయిపోయింది. ఇంకా టిఫిన్ తినేసి కొంచెం ఒక 1 hour అట్లా షాపింగ్ చేసినాం. పిల్లలు కొన్ని కొనుక్కున్నారనమాట. ఇంకా తర్వాత కిందికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే 3 o'clockకి మాకు పద్మావతి అమ్మవారి దర్శనం ఉందన్నమాట. అవి కూడా ఆన్లైన్లోనే చేసుకున్నాం మేము. సో దట్ అందాలి కాబట్టి ఇంకా కిందికి వెళ్ళి లంచ్ చేసి తర్వాత అమ్మవారి దర్శనం అయితే 1 hour కూడా పట్టలేదండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట దర్శనం అయితే. మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదండి మా తిరుపతి వ్లాగ్. అక్కడక్కడ నేను వీడియోలు తీసిన అనమాట. ఫోన్స్ ఎక్కడాలో లేవు కాబట్టి.